మీకు ప్రధానంగా అంటే నాయుడు గారి దగ్గర పనిచేశారు, సురేష్ బాబు దగ్గర పనిచేశారు కదా సార్ మీరు. మీకు ప్రధానంగా వాళ్ళల్లో కనిపించిన తేడా ఏంటి సార్? తేడా అంటే నేనేమనుకున్నానంటే నాయుడు గారిది చిన్న తిరుపతిని, సురేష్ బాబు పైన కూడా పెద్ద తిరుపతి అని అనుకున్నాను. ఇద్దరు ఇంచుమించు వెంకటేశ్వర స్వామి లాగే మనకి. ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఇచ్చేవాడికి దేవుడితో సమానం కదా 100%. బట్ ఈయన ఏంటంటే ఈయన బ్లాక్ అండ్ వైట్ అయితే ఆయన కలర్ అన్నట్టు సినిమాల్లో మనం డిఫైన్ చేస్తే. ఓకే. కొంచెం నాయుడు గారిది ఎలా ఉంటుందంటే తక్కువ లాభం వచ్చినా కూడా టెక్నీషియన్స్ అందరూ బతుకుతారు కదా అని ఒక ఆయనకి గట్ ఫీలింగ్ తోటి ఓకే అయినా ఏ సినిమా అయినా ఆయన తీసేస్తా ఉండేవారు. అవును. బట్ సురేష్ బాబు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఆలోచన విధానం ఏంటంటే మనం సినిమా తీస్తే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే టైప్ లో ప్రాఫిట్ కంపల్సరీగా రావాలన్నట్టు కొంచెం లేట్ గా స్క్రిప్ట్ ని బాగా రుద్ది కొంచెం బాగా కాన్ఫిడెంట్ వచ్చాక బౌండ్ స్క్రిప్ట్ వచ్చాక ఈయన 3 సినిమాలు తీస్తే ఆయన ఒక సినిమా తీసి అలా ఉండేది. అవును. సో ఏది తప్పని మనం అనలేము, ఇది తప్పనలేము, అది తప్పనలేము. దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉన్న మన ఫెడరేషన్ లో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ బతుకుతాయి. ఆయన వల్ల ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడి నుంచి కూడా మరి నాయుడు గారు కూడా చాలా మంది బి గోపాల్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అంటే టాలెంట్స్ ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు రావడంతో పాటు అడిషనల్ బెనిఫిట్ అది ఉంటుంది. అడిషనల్ బెనిఫిట్ అది అంటే అతను కొంచెం వాళ్ళ ఫాదరు చేసిన ఆ ప్రాసెస్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని అంతే కదా. ఇప్పుడు జనరేషన్ మార్పు ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఎప్పుడు మన ఫాదర్స్ వాళ్ళు ఈదిలో 16mm స్క్రీన్ లో సినిమా చూసేవాళ్ళు అయితే మనం 70mm సినిమా థియేటర్లో చూసాం. తర్వాత సినిమా హాల్లోకి వచ్చేసి పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్స్ తో టీవీలో చూస్తున్నారు. ఇప్పుడు జనరేషన్స్ అంతా పాకెట్ లో సెల్ లో చూస్తున్నారు. ఆ మార్పు అలా వస్తా ఉంటుంది. వీ కెన్ యాక్సెప్ట్. అదే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. అవునండి. సురేష్ బాబు అదే ఆయన అలా అనుకోవడానికి కారణం మీరు ఏదైనా చెప్పగలరా? ఆయన చాలా కఠినాత్ముడు అన్న ఒక పేరు సురేష్ బాబుకి ఎందుకు అలాగా? అంటే నాకు తెలిసి ప్రతి వ్యక్తికి కొంతమంది అంటే ప్రతి వ్యక్తి అందరికీ ఉపయోగపడకపోవచ్చు, కొంతమందికే ఉపయోగపడవచ్చు, కొంతమంది ఉపయోగపడకపోవచ్చు. ఎవరికైతే ఉపయోగపడతారో వాళ్ళకి పాజిటివ్ గా అనిపిస్తారో, ఉపయోగపడిన వాళ్ళందరూ నెగిటివ్ గా మాట్లాడుకుంటారు. అవునండి. అది ఆయన ఒక్క విషయంలో కాదు, చాలా మంది ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఒక డైరెక్టర్ ఉంటాడు సూపర్ డూపర్ హిట్లు తీస్తాడు, ఆయన దగ్గర 100 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ట్రై చేస్తారు, కానీ అతను 10 మందినో 5 మందినో పెట్టుకుంటాడు. మిగతా 90 మంది తిట్టుకుంటారు నేను తిరిగాను ఇవ్వలేదని. అవునండి. ఒక నిర్మాత ఉంటాడు, హీరో దగ్గరికి డేట్ల కోసం వెళ్తాడు, ఓ పెద్ద హీరో దగ్గరికి 10 మంది నిర్మాతలు తిరుగుతూ ఉంటారు. 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నా కూడా ఆయన చేసే 2 సినిమాలే ఉంటాయి, ఇద్దరికే న్యాయం చేస్తాడు. మిగతా నిర్మాతలందరూ బయటకు వచ్చి తిట్టుకుంటారు. అదేంటంటే అది పర్సనల్, అది వీళ్ళు తిట్టుకున్నంత చెడ్డతనం అక్కడ ఉండదు. నేను అబ్జర్వ్ చేసిన సురేష్ బాబులో అదే. ఆయన తత్వం అలాంటిది, ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమే అలా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంతే కదా. అప్పుడు ఎవరైనా సరే ప్రతి వాళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అవునండి. బార్న్ క్యారెక్టర్ ఉంటుంది. అది అలా ఉన్నప్పుడు మనం అది నచ్చిన వాళ్ళు, ఆ సిస్టమ్కి అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. కానీ మనకు అలవాటు లేని సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది ఎక్స్పెక్ట్ చేసి అది జరగలేదని మనం బయటకు వచ్చి హట్ అయ్యి తిట్టుకుని, అది కొంత మన ఫాల్ట్ కూడా ఉంటుంది. అదే మనలో ఉండే ఆ సినికల్ మైండ్ సెట్ వల్ల అనుకోవడం తప్పితే, మ్యాచ్ అవ్వలేకపోతే మంది ఫెయిల్యూర్ తప్పితే. ఎందుకంటే ఎవరిని ఒక పరుషంగా మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు. ఆయనతో నేను జర్నీ చేశాను కదా. తర్వాత ఇంకొకళ్ళ సినిమాలు పోవాలని కానీ, ఇంకో ప్రొడ్యూసర్ల గురించి కానీ ఎప్పుడు తప్పుగా మాట్లాడడం, జలసీతో ఉండటం నేను చూడలేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు నాయుడు గారికి నేను నెంబర్ 1గా ఉండాలి అని చెప్పేసి ఆయన నెంబర్ 1గా ఉండటానికి ఎలా ట్రై చేశారు, ఎంత మంది నిర్మాతలు ఉన్న ఆ బ్యానర్ని ఎలా నెంబర్ 1 చేశారు అనేది ఆయన క్వాలిటీ. ఈయన కూడా నా సినిమా సూపర్ హిట్ అవ్వాలి, ఆ సినిమా హిట్ అయింది కదా దానికంటే పెద్ద హిట్ అవ్వాలనే కాంపిటేటివ్ స్పిరిట్ తోటి, అదేంటంటే బయట వాళ్ళు స్వార్థం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, అది సినిమా ఫీల్డ్లో సహజం.